నమస్తే నమస్తే. ఓకే, ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు అనేసి అంటున్నారు. సీఎం సీటుకి ఎసురు పెడుతున్నారు మంత్రులు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం అయితే జరిగింది. సో అది కరెక్టే అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది లేదు. ఇది జగమెరిగిన సత్యం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పాల్పడడం మాట వాస్తవం. ఇది జగమెరిగిన సత్యం. దాని మీద ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతూ ఉంది. చాలా మంది అధికారులు జైలు పోయించారు. అదేవిధంగా ప్రభాకర్ రావు గారు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, చాలా మంది మీ ఆయనలో జైలు పోయిన మాట వాస్తవం. హీరోయిన్ల ఫోన్లే కాదు, హీరోల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల ఫోన్ కూడా ట్యాప్ చేసిన చరిత్ర మీది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకుంటే మంచిది. లై డిటెక్టర్ కి టెస్ట్ కి వచ్చే దమ్ముందా అనేసి అంటున్నారు. మేము దమ్ముంది కదా, మాకు దమ్ముంది కాబట్టే మేము అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లైట్ డిటెక్టర్ ఎందుకు, అసెంబ్లీకి వస్తే చర్చించుకుందాం కదా. అసెంబ్లీ వేదికగా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు. అదే కాకుండా 10 సంవత్సరాల కాలం పాటు ప్రజాస్వామ్యం లేకుండా చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో నాడు ఏ విధంగా నిర్బంధాలతో కూడిన తెలంగాణ జరిగింది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా 10 సంవత్సరాల కాలం పాటు అధికారం ఉన్నారు, ఏ విధంగా తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది, అన్ని విషయాల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనకు అనేసి అంటున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మా మీద పడుతున్నారు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అంటూ, కాళేశ్వరం అంటూ, కేసీఆర్ మీద ఎందుకు పడుతున్నారు అనేసి అంటున్నారు. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా 417 హామీలు ఇస్తే ఇప్పటివరకు 180 హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ధనాన్ని వృధా చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అర్థమై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అనవసరంగా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నాల్లో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. 180 హామీలు నెరవేర్చిన 417 హామీలు ఇస్తే అన్ని విషయాల మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ పార్లమెంట్లో కేసీఆర్ లేఖ రాస్తే ఒకరోజు కృష్ణా జలాల మీద, ఇంకో రోజు గోదావరి జలాల మీద, ఇంకో రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీల మీద కావచ్చు, డెవలప్మెంట్ మీద కూడా అన్నిటి మీద చర్చ చేయడం. Subscribe us and press the bell icon for more interesting updates.